ఒక బలమైన సత్యాన్ని మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం నుండి. యోహాను కంటే యేసుక్రీస్తు వారు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిజం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యోదయ దేశమును విడిచి గలిలయ దేశానికి తిరిగి వెళ్ళెను. ఆగుతాం. సంఘము పరిచర్య ఎలా చేయాలో తెలియాలంటే ఖచ్చితంగా రైట్ మోడల్ యేసుక్రీస్తు. సువార్తను ఎలా జరిగించాలో మనకు తెలియాలంటే ప్రతి వ్యక్తికి సరి అయిన మాదిరి యేసుక్రీస్తు. మీరు బాగా జాగ్రత్తగా వినగలిగితే ఒక విచిత్రమైన అధ్యాయం యోహాను గారు రికార్డ్ చేశారు. మరెన్నిసార్లు చదివారో నాకు తెలియదు, కానీ ఈసారి మాత్రం కాస్త జాగ్రత్తగా చదవండి. రాయబడిన సంగతులు, నీటి ఒడ్డున జనాభా అద్దడి పెరిగిందట. ఏ విషయాన్ని గురించి అంటే బాప్టిజాన్ని గురించి. ప్రజలు మారు మనసు పొందుతున్నారు. ఒకవైపు బాప్టిజం ఇచ్చి యోహాను తన ప్రసంగాలు తాకిడి చేత అనేకులను ఒప్పిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఉండగా పాపులు సైతం, ఒకరు ఇద్దరు కాదు, అధికారులు సైతం మారిపోతున్నారు. పోలీసులు కూడా మారిపోయి బాప్టిజం ఇచ్చి యోహాను చేతిలో బాప్టిజం తీసుకున్నారు. ఆయన చేస్తున్న మినిస్ట్రీ ఈ తీవ్ర స్థాయిలో ఉంటే ఆగా పైమెట్టుగా యేసుప్రభు పరిచర్య ప్రారంభమైంది. అసలు ఆయన పరిచర్య ఉన్నదే ఈయన పరిచర్య కొరకు. మన పరిచర్య అయినా ఎవరి పరిచర్య అయినా యేసుప్రభుని గణపరచడానికే మన పరిచర్య ఉంది. ఎప్పుడైతే ఈ పరిచర్య ప్రారంభిస్తున్నాడో వందల మంది బాప్టిజం తీసుకుంటున్నారట. ఆ తీసుకుంటున్న టైంలో యేసుక్రీస్తు వారి మైండ్ బాగా వినాలి. వస్తున్న పబ్లిక్ మీద లేదట. సందర్భం అర్థమవుతుంది లేదు, అవి ఎక్కువ తీసేసి కొంచెం జనరల్ పెట్టండి. వస్తున్న ఆ పబ్లిక్ అంటే ఆ గుంపుల మీద ఆయన మనసు లేదట. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం మెస్సయ్య అని అడిగితే ఆయన అంటాడు, నశించిపోతున్న ఆత్మ ఒకటి ఉందట. ఎంతమంది జనాభా వచ్చి మీరు కూర్చుని వింటూ, వీరు నిలబడి కూర్చుని తండోపతండాలుగా వింటుంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే ఒక నశించిపోవడానికి సిద్ధముగా ఉన్న ఒక ఆత్మ దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. గొప్ప ప్రసంగికుడు అని ఎప్పుడు అనిపిస్తారు చెప్పనా? గొప్పగా డబ్బా కొట్టినప్పుడు కాదు. గొప్ప ప్రసంగికుడు అని ఎప్పుడు మనం అనిపించుకోవాలి అంటే నశించిపోతున్న పరిస్థితులు ఎక్కడున్నాయో ఎవడైతే సూక్ష్మంగా పరిశీలించి ఆ ఆత్మను రక్షించాలన్న ఆ దొద్దున ఎవరికి ఉంటుందో అతనే మంచి బోధకుడు. ఈయనను చూసి మనం నేర్చుకుందాం. ఈయనను చూసి ఒక గంభీరమైన సత్యాన్ని నేర్చుకుందాం. అనేక మంది వస్తున్నప్పుడు ఆయన యొక్క మనస్సులో మాత్రం ఒక దిక్కునికి వెళ్ళాలన్న ఆతృత పెరిగిపోయింది. ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 9 ఏళ్ళు దాటి 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు సంఘముగా. ఆత్మలు ఎప్పుడు మన దగ్గరికి రావు, మనమే ఆత్మల దగ్గరికి వెళ్ళాలి. విశ్వాసుల్ని మనం పిలిస్తే రారు, మనమే విశ్వాసుల దగ్గరికి వెళ్ళాలి. క్రైస్తవుడిగా నువ్వు బాధ్యతను ఎదిగితే వాక్యము నేర్చుకునేవారు మన దగ్గరకు వచ్చి నేర్చుకోరు, మనమే వెళ్ళి నేర్పించాలి. ఇంకా చెప్పాలి అంటే మనము వెళ్ళకపోతే, మనం కదలకపోతే ప్రజలు దేవుని దగ్గరికి రారు. మనం నేర్చుకున్నది ఏంటంటే వారం వస్తాం, ఆదివారం వెళతాం, టైంపాస్ చేస్తాం, ఉన్న సరిపోలేదు, వచ్చింది ఆలస్యం, మళ్ళీ పాట ఇవ్వకపోతే కోపం మనకి.
ఉన్నది సరిపోలేదని వాక్యం ఇవ్వకపోతే కోపం, పొగడకపోతే కోపం, ఇలాంటి మీటింగ్లు పెట్టినప్పుడు పీట ఇవ్వకపోతే కోపం. నేను అడుగుతున్నాను, 10 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంఘమైన మా సంఘమైన ఏ సంఘమైన అని అడుగుతున్నాను, సువార్తను గూర్చి భారము లేని ఏ సంఘమైనా అది సంఘం అనిపించుకోదు. సువార్త ఎలా చేయాలని అడిగితే ఈ ప్రశ్నకి ఎంతమంది దగ్గర సమాధానం ఉంది ఇక్కడంటే లేదు. ఈరోజు సువార్త ఎలా చేయాలన్న ప్రశ్న కన్నా సువార్తను చేయకుండా అడ్డగింపులు మనమే చేస్తున్నాం. మారు మనసును గూర్చిన సువార్త తక్కువైపోయింది, పనికి మాలిన వార్తలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. ఎక్కడో ఏదో జరిగిందట, ఇప్పుడు ఆ మర్డర్ మీద ప్రసంగం, మనకు అలాంటివే బాగా ఎక్కుతున్నాయి ఈ మధ్య. ఏటో మరి ఎక్కడ ఏదో జరిగిందట, దాని మీద ప్రసంగం. వార్తలు చెప్పేవారు ఎక్కువైపోయారు, సువార్త చెప్పేవారు తక్కువైపోయారు. బాధాకరమైన మాట ఏంటంటే, ఒకప్పుడు కమర్షియల్ న్యూస్ ఛానల్స్లో ఒక ప్రత్యేకమైన ప్రకటనను పెట్టుకొని, కొన్ని ప్రైవేట్ ఛానల్స్లో కూడా ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ అని పెట్టుకుని అందులో నేర్పించారు వంటలు, వార్పులు. క్రైస్తవ ఛానల్స్లో కూడా మీరు గమనిస్తున్నారో లేదో, అందులో కూడా వంటలు, వార్పులు నేర్పిస్తున్నారు. బిర్యానీ ఎలా వండుకోవాలో తెలియాలంటే ఇదిగో అమ్మగారు చెప్తున్నారండి. ఏ అమ్మగారు? ఆస్టర్ అమ్మగారు. బిర్యానీ సువార్తను గురించి చెప్పకుండా బిర్యానీ గురించి చెప్పడం ఏంటి? నడ్డెరగొట్టేవాడు ఎవడు లేక సువార్తను గురించి దేవుడు భారం అప్పగిస్తే బిర్యానీ ఎలా వండుకోవాలి, గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలి, కరివేపాకు పచ్చడి ఎలా పెట్టుకోవాలి, మీ అందరికీ దేవుడు బడితి పూజ చేస్తాడని మర్చిపోకండి. సువార్తను చెప్పాలి. ప్రజలలో నశించిపోతున్న అనేక మందిని గుర్తించి వారి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించే బోధకులు కావాలి, రావాలి. అనేకులు ప్రజల యొక్క లోతైన పాపాన్ని ఎలుగెత్తి చెప్పే చక్కటి సేవకులు కావాలి. అలాంటి సేవాతత్వం ఎలా ఉంటుందంటే మర్చిపోక ఉదాహరణ ఈ అధ్యాయం మాత్రమే. ఏం రాస్తున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన చెబుతున్నాడు చూడండి. 4వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులను చేసుకొని పరిసయ్యులు వినురని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యోదయ దేశమును విడిచి, ఆ పదం చూడండి, ఏం విడిచాడట? యోదయ దేశము విడిచి, దేశం విడిచి మరో దేశానికి వెళ్ళి 3వ దేశంలో అడుగెడుతున్నాడట. దేశాలు దాటెళ్ళిపోతున్నాడట. నేను అడుగుతున్నాను, ఏమంత కంగారు వచ్చిందని ప్రభు ఈ దేశాలు దాటెళ్ళిపోతున్నాం? ఇంత జనాభా వచ్చి కూర్చుని ఈ మాటలు వింటూ బాప్తీసాలకు సిద్ధమవుతున్నప్పుడు నువ్వు యోదయ దేశం దాటి, గలిలయ దేశం దాటి నువ్వు మరో దేశానికి, ఏ దేశానికి వెళ్ళిపోతున్నావంటే సమరయ దేశానికి వెళ్తున్నాడట. సమరయ దేశంలో ఏముంది? సమరయలో మంచి ఏమీ లేదుగా, మంచి లేదు గనకే మంచిని చూపించడానికి వెళుతున్నాడట. 6వ వచనం ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అక్కడ యాకోబు బాబు ఉండెను గనక అలిసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు. బాగా విన్నారు. సువార్త నెరిగిన వాడికి, సువార్తను ఎరగిన వాడికి తేడా ఏంటో తెలుసా? అప్పటికే ఖాళీ లేనంత మినిస్ట్రీ చేస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. అప్పటికి ఖాళీ లేదు ఆయనకి. పబ్లిక్తో మాట్లాడడానికి, పబ్లిక్ను ఒప్పించడానికి, పబ్లిక్కి బాప్టిజాలు ఇవ్వడానికి అప్పటికే ఖాళీ లేదు. ఖాళీ లేని టైంలో కాలినడక నడిచి దేశాలు దాటి వెళ్ళిపోతున్నాడు. కాలినడక నడిచి దేశాలు దాటి వెళ్ళిపోతే సరిగ్గా టైం మిట్ట మధ్యాహ్నం 12 అయిందట. 12 గంటలకి బావి దగ్గర ఎందుకు కూర్చున్నావంటే నశించిపోయే ఆత్మ బావి దగ్గరకు వస్తాదని కూర్చున్నాడట. మాట అడుగుతాను మిమ్మల్ని, సేవకుల్ని, అందరినీ, నేను కూడా అడుగుతున్నాను. ఆయన సువార్త చేసే టైమింగ్ ఏంటో తెలుసా? మధ్యాహ్నం 12 అంట.
రాత్రులు రెస్ట్ తీసుకుంటున్నాడు అనుకుంటున్నారేమో. నో నో, రాత్రులు గొప్ప గొప్ప పండితులతో డిస్కషన్లో ఉండేవాడట. నికోదేమొచ్చాడు ఒకరోజు మిడ్నైట్. రాత్రులేమో డిస్కషన్ చేస్తున్నాడు, పగలేమో సువార్త చేస్తున్నాడు. డిస్కషన్ తర్వాత రెస్ట్ అనుకుంటారేమో. నో, దేవునితో పెనుగులాడుతున్నాడు. రెస్ట్ లేని మినిస్ట్రీ 3 సంవత్సరాలు చేశాడు కనుకే 2000 సంవత్సరాలైన ఎప్పటికీ ఆయన పరిచర్య నిలబడుతుంది. మనకి రెస్ట్ ఎక్కువ చెప్పండి, మినిస్ట్రీ తక్కువ. అందుకే 30 ఏళ్ళు కట్టినా, 10 ఏళ్ళు కట్టినా, 40 ఏళ్ళు కట్టినా ఎందుకు సంఘాలలో తీవ్రత ఎందుకు రావట్లేదు తెలుసా? కారణం ఒకే ఒక్కటే, నాణ్యత కలిగిన విత్తనాలు నాటకపోవడానికి కారణం కసి ముందు మనకు లేదు. మనకి కసి రావాలి. జీవితం ఏదో రోజు ఎగిరిపోద్ది, అది సుఖపడినా ఎగిరిపోద్ది, సుఖపడకపోయినా ఎగిరిపోద్ది. మన సుఖము ఉన్నా చస్తాం, సుఖం లేకపోయినా చస్తాం. ఆ చచ్చేది దేవుడి కోసం చద్దామని సువార్తలో గుర్తెరగండి. యేసుప్రభు గుండెల్లో ఉన్న ఆతృత ఏంటయ్యా అంటే ఆయన చెబుతాడు, ఇదిగో టైం లేదు, సమయమందును అసమయమందును, అది 12 అయినా, అర్ధరాత్రి 12 అయినా, అది పగల 12 అయినా, అది ఏ టైం అయినా ఆత్మల రక్షణ కొరకు పరిగెడతాడట. ఆయన చేస్తున్న సువార్త నీకు నాకు మనందరికీ ఏమి నేర్పిస్తుందో తెలుసా? సవాల్ చేస్తుంది ఆయన సువార్త, సవాల్. ఈరోజు మీరు గమనించండి, ఆ చుట్టూ జరుగుతున్న విషయాన్ని మీరు గమనిస్తే, ఆత్మ ఎప్పుడు వస్తుందా అని ఆమె వచ్చే సమయానికి అక్కడికి వెళ్ళి ఆయన నిలబెడితే మనకు లాంటి బ్యాచ్ ఉన్నారు అక్కడ. ఎవరు? శిష్యులు. టైం అయిపోయింది, 12-12:30 కల్లా భోజనం చేయాలని క్యారేజీలకు వెళ్ళిపోయారట. ఎవరు? చూసారు, మనలాంటి వాళ్ళే. వాళ్ళ టైం అయ్యేసరికి 12 అయ్యేసరికి ఎక్కడికి వెళుతున్నారట? పట్నంలో భోజనాలు తేయడానికి వెళుతున్నారట. మీకు అర్థమవుతుంది? ఈరోజు సగానికి సగం పరిచర్యలు ఏంటో తెలుసా? తినడం, రెస్ట్ తీసుకోవడం, తినడం, రెస్ట్ తీసుకోవడం, తినడం, రెస్ట్ తీసుకోవడం. ఒక రోజుకి మీకు శాశ్వతమైన రెస్ట్ ఇంకా గుర్తెట్టుకోండి. తినడం, రెస్ట్ తీసుకోవడం కాదు, ఆయన తినే టైంలో కూడా మీరు టయానికి తినరా అంటే ఆయన అన్నాడట, నేను ముందు నా నోట్లో ముద్దెట్టాలంటే నా దేవునికి ఈరోజు నేను ఏం చేశానని చెక్ చేసుకున్నాకే తింటానన్నాడట. తెల్లటి అన్నం చూస్తే ఏం గుర్తు రావాలి తెలుసా? ఈరోజు నేను దేవుని కోసం ఏం చేశానని గుర్తుపెట్టుకోండి. నేను దేవుని కష్టాన్ని ఈ ప్రకృతిలో గుప్పిడి మెతుకులు నా నోట్లో పెట్టుకుంటున్నానంటే నా దేవునికి ఈరోజు నేను ఏం ఆనందం కలగజేశానని ఇప్పుడు నేను అన్నం తినడానికి నాకు అర్హత ఉందని గుర్తుపెట్టుకోవాలి. బాధ్యత ఎరగని వారు పట్నంలోనికి భోజనానికి పోయారు. బాధ్యత నెరిగిన ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు వారు అక్కడే ఉండిపోయాడు. రాయబడిన మాట, ఏడుపు వచ్చే మాట చెప్పనా? సరిగ్గా నడునెత్తిన ఆ మిడిల్ ఆసియాలో లేదా ఇజ్రాయెల్ కంట్రీలో మధ్యాహ్నం వేళ ఎండ తాకిడి ఎలా ఉంటుంది అడగండి. మీ ఏరియా నుంచి చాలామంది ఉంటారు ఇజ్రాయెల్. మధ్యాహ్నం వేళ చాలా ఎండ తాకిడి, ఆ ఉష్ణోగ్రత చాలా తీవ్రంగా ఉంటుంది. అది పైగా యాకోబు బావి తవ్వించిన సమరయ ప్రాంతం. అలాంటి ప్రాంతంలో అక్కడ కూర్చున్నాడట. ఏమవుతుందంటే ఆ ఉష్ణోగ్రత తాకిడికి తన బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ తగ్గుతున్నాయి. ఎప్పుడైతే మనకి ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయో ఈ బాడీ మనకు ఒక సిమ్టమ్ ఇస్తుంది. ఆ సిమ్టమ్ ఏంటో తెలుసా? దాహం వేస్తుంది. ఎప్పుడైనా ప్రమాదం అయినా, యాక్సిడెంట్ అయినా, బాడీలోంచి బ్లడ్ పోతున్నా దానికి గుర్తేంటి చెప్పండి? దాహం వేస్తుంది. ఇప్పుడు ఈయనకి దాహం వేస్తుంది. మధ్యాహ్నం వేళ ఆయన శక్తి అంతా చెమట రూపంలో పోతుంటే ఆయనకి దాహం వేస్తుందట. దాహాన్ని కూర్చున్నాడు అనుకుంటే పొరపాటు. ఆయనకున్న దాహం ఈ శారీరకమైన దాహం కన్నా ఆయనకున్న దాహం ఏంటో తెలుసా? ఆ వ్యభిచారిని ఎట్లా అయినా మార్చాలి. మిమ్మల్ని అడుగుతున్నాను సంగమా, ఎంతమంది మన ఊర్లో వ్యభిచారం చేస్తున్నారని మీకు తెలుసు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఎంతమంది మన ఊర్లో తాగి తందనాలు ఆడుతున్నారు మీకు తెలుసు? ఎంతమంది మన గ్రామాల్లో
చెడిపోతున్నారో మనకు తెలుసు. వారిని బట్టి ఏమైనా మనకి కాస్తంత ఇంచైనా బాధ కలుగుతుందా? మీరు భోజనం మానేసి దేశాలు దాటేసి శిష్యులందరూ టైంకి తింటుంటే మీరు టైంకి తినకుండా ఇంత ఎండవేళ ఈ బావి మధ్య కనీసం పచ్చని చెట్టు కూడా లేదు, ఇక్కడ కూర్చుని ఇంత ఆతృత దేనికండి? ఈ దేశాలు నడిచి అలిసిపోతున్నారంటే ఆ వ్యభిచారిని మార్చాలంటాడు. నేను అడుగుతున్నాను, వ్యభిచారులు మన కళ్ళ ముందు కనబడుతున్నారు, తాగుబోతులు మన కళ్ళ ముందు కనబడుతున్నారు, తిరుగుబోతులు మన కళ్ళ ముందు కనబడుతున్నారు. జజ్జాగా తినేసి నిద్రపోతున్నాం. మనం గుర్తుపెట్టుకో, జర్జాగా తినేసి మనకు పట్టట్లేదు. ఆత్మల భారం ఉన్నవాడు వాడు రెస్ట్ తీసుకోలేడు. దేవుని చిత్తం ఎరిగిన వాడు మనశ్శాంతిగా ఉండలేడు. వాడికి మనశ్శాంతి ఏదన్నా ఉందంటే ఒకే ఒక్కటి, ఈరోజు కనీసం ఒక్కరినైనా మార్చానా? పరిగెడుతున్నాడు, చూస్తున్నాడు. ఆయన విచిత్రమైన పరిచర్య మనకు నేర్పిస్తున్న పాఠం. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణం వలన అలిసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుట అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడుగుని. ఒక మాట అడుగుతాను, చెప్పండి. యేసుక్రీస్తు వారు ఇప్పుడు జరుగుతున్న గంభీరమైన పరిచర్ను వదిలేసి గలిలయ దేశం దాటి, యోదయ దేశం దాటి సమరయ దేశానికి వచ్చాడు. ఎంతమంది ఉన్నాడని ఇప్పుడు మధ్యాహ్నం వేళ ఈ మధ్యాహ్నం ప్రసంగం చెప్పడానికి వచ్చాడు చెప్పండి? అక్కడ ఉంది ఎంతమంది? ఒక్కరు కొరకు ఇన్ని దేశాలు దాటొచ్చావంటే దాటొచ్చాడు. ఈరోజు ప్రసంగికులు ఏడు చెప్పనా, మీటింగ్ రావాలంటే ఎంతమంది ఉంటారు అన్నాడు. మీ మీటింగ్కి రావాలంటే ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉండని నా ప్రశ్న అడిగాడంటే ఆడో పెద్ద దొంగను గుర్తుపెట్టుకోండి. ఎంతమంది ఉంటే అంటే ఒక్కరే ఉంటారు, ఇద్దరే ఉంటారు, లేకపోతే రేపో మాపో చచ్చిపోయి ముసుగు ఉంటారు. రావా? నీకు ఎంతమంది ఉండాలి? తీసుకెళ్ళి నేమైనా పార్లమెంట్లో నిలబెట్టాలా? ఎంతమంది ఉంటారు రావడం అంటే? ఎంతమంది ఉన్నా రావాలి. 5,000 మందికి కొండ మీద ప్రసంగం చెప్పిన ఆయనే ఆ ఒక్కదాని కొరకు వస్తున్నాడు అని చూడండి. ఎంత విచిత్రమైన మాదిరి అండి మనకి. 5,000 మందికి అంటే 5,000 మందికి ప్రసంగం చెప్పిన ఆయన ఇప్పుడు ఈ ఒక్కదాని కొరకు వస్తాడంటే వస్తాడు ఆయన. మనం 500 వస్తే చాలు, ఇంకో మీటింగ్ ఎలా లేదో ఆలోచిస్తాం మనం. 500 కాదు, 5,000 మందికి ప్రసంగం చెప్పిన ఆయనే ఆ ఒక్కదానికి చెప్పడానికి వెళ్ళాడంటే ఈయన 5,000 మందికి అదే బాధ్యతతో మెసేజ్ చెప్తాడు. ఒక్కదానికి కూడా చెప్పండి, అదే బాధ్యత. అదేండి మంచి ప్రసంగికులకు ఉండాల్సిన లక్షణం. అది ఒక్కరున్న అలాగే చెప్తాడు, 500 మంది ఉన్న అలాగే చెప్తాడు, ఎంతమంది ఉన్న అలాగే చెప్తాడు. ఎందుకంటే ప్రతి ఆత్మను గూర్చిన బాధ్యత ఆయనకు ఉంది కనుక. వెళ్ళాడు, చెబుతున్నాడు, ఒక్కదానితో మాట్లాడుతున్నాడు. మీరు అనుకోవచ్చు వేకముగా, ఏకాకిగా లేదా వ్యక్తులుగా ఉన్న వారితో మాట్లాడితే పరిచర్య నిర్లక్ష్యం చేస్తున్నామేమో అనుకోకండి. నో. ఇలాంటి బహిరంగ సభల కన్నా వ్యక్తిగతమైన వ్యక్తులే త్వరగా మారుతారు, గుర్తుపెట్టుకోండి. ఎట్లనో తెలుసా? మీరు బైబిల్ని స్టడీ చేసినప్పుడు బహిరంగ సువార్త కన్నా వ్యక్తిగత సువార్తకు ఎక్కువ మారారు. పేతురు 3,000 మందికి ప్రసంగం చెప్పి 3,000 మందిని ఆయన మార్చాలి అంటే ముందు పేతురుకు ఒకరు ప్రసంగం చెప్పాలి, గుర్తెట్టుకోండి. 3,000 మంది రక్షింపబడాలంటే ముందు పేతురికి ప్రసంగం చెప్పింది ఎవరు? వాళ్ళ తమ్ముడు ఆంద్రేయ. ఆంద్రేయ అంటే ఇప్పుడు పేతురును మార్చడానికి ఆ ప్రసంగం చేసింది ఎక్కడో సముద్రం ఒడ్డున చెప్పాడట. అరే మెస్సయ్యను చూసాం, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న ఆ మెస్సయ్య రానే వచ్చాడు, ఆయన మన మధ్య ఉన్నాడు, రా చూపిస్తాను ఆయన పేరు నజరుడైన యేసు, రా అని చూపిస్తే ఆ రోజు ఆంద్రేయ చెప్పిన మాటకి పేతురు మారితే 3,000 మంది మారారట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి,
మనం ఏక వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కడే కాదనుకోండి, అనుకోకండి. ఆ ఒక్కడే రేపొద్దున ఎంతమంది తీసుకొస్తాడో మనకు తెలియదు. ఆ ఒక్కడే తీసుకెళ్ళి ఎంతమందిని పట్టుకుంటారో మనకు తెలియదు. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఎక్కడైనా గమనించండి. ఆ అపోస్తుల కార్యములు చదువుతున్నప్పుడు నపుంసకుడు ఒక్కడే ఫిలిప్పు పరిగెట్టుకెళ్ళి సువార్త చెప్పాడు. ఆ నపుంసకుడికి సువార్త వెళ్ళి చెప్పినప్పుడు ఫిలిప్పు ఎప్పుడైతే చెప్పాడో, ఫిలిప్పు చెప్పిన సువార్తకి నపుంసకుడికి అందిన ఆ సువార్తను బట్టి తన ఏరియా వెళితే ఆ ఏరియాలో తర్వాత లూదియా లాంటిది మరలా సువార్తను బలోపేతం చేసింది. వారు చేసిన సువార్తకు మరలా ఆ యూరప్ ప్రాంతం నుంచి నెక్స్ట్ మన కనుమరుపులా కనిపించే మరొక గొప్ప తల్లి ఎవరు తెలుసా? యుగేస్లేవియా, మదర్ తెరీసా. చూసారా ఎక్కడ సువార్త, ఎప్పుడు సువార్త, వాళ్ళు వేసిన సువార్త దండయాత్రకి ఒక్కొక్కరిని పట్టుకుంటే చరిత్రలో ఈరోజు వందల వేల మందిని పట్టుకుంటున్నారు. యేసుప్రభువుకు తెలుసు ఒక్కరే కాదు, ఆ ఒక్కరిని పట్టుకుంటే వారి వెనక చాలా మంది ఉంటారట. పబ్లిక్ మీటింగ్కి వ్యక్తిగతమైన సువార్తకి తేడా ఏంటో చెప్పినా సంగమం బాగా వినాలి. పబ్లిక్ మీటింగ్లో అలా అందరూ వినేసి బాగా చెప్పాడని వెళ్ళిపోతారు. వ్యక్తిగతమైన సువార్తలు ఏముంటుంది చెప్పినా వాళ్ళు వెళ్ళిపోరు. వాళ్ళతో మాట్లాడి 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 ఉండగా వాళ్ళ మనసులో కొన్ని విషయాలు బయటెడతారు. ఇలాంటి పబ్లిక్ మీట్లో ఎవ్వరు మీరు బాగా బయటపడరు. ఒక సహోదరుడితోనో ఒక సహోదరితోనో నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేయి. మాట్లాడగా వాళ్ళ లోతైన పాపపు గొయ్యలను బయటెడతారు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ పబ్లిక్ మీట్లో వేల మందికి చెప్పిన ఆయన ఈ ఒక్కదానికి చెబుతూ ఉండగా వ్యభిచారి మారు అనలేదట. మనమైతే అలాగంటే వెళ్ళినట్టునే మనకు మార్చడం రాదు. మనం రక్షించడం తక్కువ, చెదరగొట్టడం ఎక్కువ. మనం మార్చడం తక్కువ, చెప్పండి మొత్తానికి మారకుండా చేయడం ఎక్కువ. యేసుక్రీస్తు వారు ఆమె దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళిన వెంటనే వ్యభిచారి ఎంతకాలం 5 అయ్యారు, 6వ సిగ్గులేదు అనలేదట. ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు దాహం వేస్తుంది అన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ టెక్నిక్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా మీకు కూడా సలహా ఇస్తున్నాను. డైరెక్ట్గా ఎప్పుడు సువార్త చెప్తే వినరు, గుర్తుపెట్టుకోండి. మనకు డైరెక్ట్గా సువార్త చెప్పకూడదు. మరి ఎలా చెప్పాలి? ముందు వాళ్ళతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మనిషి అన్నాక ఏదో ఒక మ్యాటర్ ఉంటుంది కనుక ఆ మ్యాటర్ మాట్లాడాలి. సందర్భాన్ని చూడండి, ఆ సందర్భాన్ని ఉపయోగించుకోండి. ఆ సందర్భంలో ఏ టెక్స్ట్ నడుస్తుందో చూడండి, ఆ టెక్స్ట్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సందర్భం నడుస్తుంది. ఏ సందర్భం నడుస్తుంది? ఈయన బావి దగ్గర కూర్చున్నాడు, ఆవిడ బావి దగ్గరకు వస్తుంది. సందర్భం. ఇప్పుడు ఈయన బావి దగ్గర కూర్చున్నాడు, ఆవిడ బావి దగ్గరకు వస్తుంది. సందర్భం ఏంటంటే ఎంత తిప్పు కొట్టినా సందర్భం వాటర్ కోసం, అంతేనా కదా, నీళ్ళు కోసం. ఇప్పుడు నీళ్ళతోనే ఇప్పుడు ఆమెతో డిస్కషన్ స్టార్ట్ చేయాలి. వెళ్ళిన వెంటనే సిగ్గులేని దాన్ని అందరూ పొద్దున్న వస్తూ నువ్వు 12 గంటలకు వస్తున్నావు, నువ్వు ఏంటో అర్థమైపోయింది అనలేదు ఆయన. మనమైతే అందు. అందుకే మనం ప్రసంగికులు ఎందుకు అవ్వలేదు అనుకుంటున్నారు? ఎందుకు అవ్వలేదు? మనం దేవుడు ఎందుకు సువార్థకం చేయడంటే ఎందుకే చేయడు. మనం రక్షించడం కన్నా బాధించడం ఎక్కువైపోతుంది. ఆయన ఏం బాధ పెట్టలేదట. ఆయన చేసే పని ఏంటో చూడండి. డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మొట్టమొదట అన్నాడు, నాకు దాహం వేస్తుంది అన్నాడు. ఏమన్నా సింపుల్గా చూడండి, సువార్తలో వీటిని టెక్నిక్స్ అంటారు. వీటిని ఏమన్నాడు? ఏమల్లా అందరూ ఉదయం వస్తూ ఇప్పుడు ఎందుకు వచ్చావు అది అనలా, నేను చూస్తుంటే తేడాగా ఉన్నావు అది అనలా, ఏమీ మాట్లాడలా. ఆయన మాట్లాడుతున్నది ఒకే ఒక్కటి, ఆయన అన్నది ఒకే ఒక్కటి, నాకు అవసరం ఉంది, దాహం వేస్తుంది. ఎప్పుడైతే దాహం వేస్తుందని మాట్లాడుతున్నప్పుడు ఆవిడ విచిత్రమైన మాట అడిగింది. చూడండి, చూద్దాం ఒకసారి. ఆ వచనం చూడండి, 10వ వచనం అనుకుంటా. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు ఆయనతో చెప్పును. 10వ వచనమా? అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవరో
అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలములు ఇచ్చిన ఆమెతో చెప్పిన. ఒక విషయం అంటున్నాడు చూడండి, రాస్తున్న మాటలో, నాకు దాహం వేస్తుందని అన్నప్పుడు ఆవిడ క్వశ్చన్ వచ్చిందట. ఆ ప్రశ్న ఏంటంటే కల్చర్ ప్రాబ్లం ఉంది అక్కడ. కల్చర్ అంటే నాగరికత. యూదులైన మీరు సమరయులైన మాతో మాట్లాడరు కదా. మాట్లాడతారా? మాట్లాడరు కదా. వాళ్ళ నీడ కూడా పడినవరా. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే సమరయులు అనగానే అటు ఇటు గానులని. అటు ఇటు గానులు అంటే అదో రకమైన వాళ్ళు. యాంగ్లో ఇండియన్స్ అంటారు తెలుసా? యాంగ్లో ఇండియన్స్ అంటే అటు బ్రిటిష్ వాడు తెలియదు, ఇటు ఇండియన్ తెలియదు, ఆ టైప్ అన్నమాట. ఎవరు? సమరయులు. ఇటు యూదులు కాదు, అటు అన్యులు కాదు. దావీదు కాలం ఆ పరిసర ప్రాంతాల్లో ఆ టైంలో ప్రజలు కలిసిపోతే ఆ టయానికి లీగల్గా వీరు సమరయులుగా ప్రకటించేసుకున్నంటే అన్యులు ఇశ్రాయేలు కలిసిపోతే వాళ్ళకి వీళ్ళకి కలిపి పుట్టిన వాళ్ళు ఎవరు? సమరయులు. అందుకే వాళ్ళంత లెక్చర్ ఇశ్రాయేలు. పైగా వాళ్ళకి ప్రత్యేకమైన ఒక ప్రాంతం ఇచ్చి బోర్డర్ గీసేసి ఆ ఏరియా నుంచి కొన్ని నడిచి వెళ్ళరట. అసలు సమరయ ప్రాంతంలో యూదులు రారు, ఎందుకంటే వాళ్ళకి పెద్ద అంటు. ఈరోజు ఏమున్నాయి అంట్లు, ఆ రోజుల్లో చాలా అంట్లు ఉండే. వాళ్ళకి అస్సలు పట్టించుకోరు. కనీసం వాళ్ళ నీడ కూడా పడినెవరు, వాళ్ళ గాలి కూడా తగలెవరు. అలాంటి టైంలో విచిత్రంగా ఈయన మాట్లాడుతుంటే నాగరికత కోసం డిస్కషన్ చేస్తున్నట్టు. ఈయన అన్నాడు, ఇప్పుడు నాగరికత్వం పలానా సెక్షన్ ప్రకారం అని సెక్షన్ నేను చెప్పలేదు. ఇప్పుడు ఏదైతే బాగా వినాలి, కల్చరల్ డిస్కషన్ ఆయన స్టార్ట్ చేయలేదు. ఆమె అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ట్రాక్ వేరే అయిపోయేలా ఉందని గ్రహించిన ఆయన ఏం చేశాడంటే మ్యాటర్ ఏరే మ్యాటర్లోకి వెళ్ళేలా ఉందని, అసలు నిన్ను అడుగుతున్నాడు ఎవడో తెలుసా అన్నాడు. అంటే ఇప్పుడు అసలు విషయం వదిలేసి చూడండి, నీకు అర్థమవుతుందో లేదు. అసలు నిన్ను అడుగుతున్న వారు ఎవరో నీకు తెలిస్తే ముందు ఈ కల్చర్ కోసం మాట్లాడు. ప్రభు ఎలా సువార్తను ఎక్కిస్తున్నాడంటే దాహానికి నీళ్ళు అడిగిన ఆయన నీళ్లు తాగకుండా తనలో దాహాన్ని పుట్టిస్తున్నాడు. చూడండి, అది మనం నేర్చుకోవాల్సింది. దాహానికి నీళ్ళు అడిగిన ఆయన తనలో ఉన్న ఆత్మీయ దాహాన్ని పుట్టిస్తూ ఎప్పుడైతే అడుగుతున్నాడో తనలో ఆసక్తిని రేపుతున్నాడు. నేనెవరో తెలుసా? దేవుని వరమును నువ్వు అడుగుతున్నావు అనగానే వరమా అనుకుంది. నువ్వు అడుగుతున్నది వరాన్ని అడుగుతున్నావు. యాకోబు బావి దగ్గర కూర్చున్న నీవు అసలు యాకోబు బావి దగ్గరికి ఇక్కడికి నేను వచ్చి మాట్లాడుతున్న సమయంలో నీకు తెలియాల్సింది, బావి కన్నా యాకోబు కన్నా గొప్పోడిని దేవుని వరాన్ని నీ దగ్గరికి వచ్చానని మర్చిపో. ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో అక్కడ చూడండి, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు, ఆ జీవ జలములు నీకు ఎలాగూ దొరుకును? తాను కుమారులను పశువులను బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడువా అని ఆయన్ని అడిగాను. బాగా వినాలి, ఆవిడ ఎన్ని క్వశ్చన్లు అడుగుతుందో చూడండి. ఆవిడ అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు గొప్ప వరాన్ని అంటున్నావు, బావి తవ్వించిన యాకోబు కంటే గొప్పవాడువా? నువ్వు గొప్ప దేవుని వరాన్ని చెబుతున్నావు. నీవు అడుగుతున్న మాటలను పడితే యాకోబు కన్నా గొప్పోడు అంటే ఇప్పుడు యాకోబు కన్నా గొప్పోడో కాదో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కాదు. ఒక మాట నువ్వు గుర్తుపెట్టుకో, యాకోబు తాగే నీళ్లు తవ్వాడు, మళ్ళీ తాగితే మళ్ళీ తాగే నీళ్లు తవ్వాడు. నేను యాకోబు కన్నా గొప్పోడు అంటే గుర్తు చెప్పనా? యాకోబు బావి నీళ్లు తాగితే మళ్ళీ తాగాలి, నేనిచ్చు నీళ్లు తాగితే ఇంక మళ్ళీ ఇంకెప్పుడు తాగమన్నాడు. ఇవిడికి ఏం అర్థమవుతలేదు, ఇవిడికి అర్థమైనట్టు ఉంది, ఏం అర్థమవుతలేదు. ఏది ఏమైనా ఆసక్తిని రేపుతున్నాడు. ఆ ఆసక్తిని రేపుతున్నప్పుడు ఆమె మాట్లాడుతున్న మాటలు గమనిస్తుంటే యేసుప్రభు వారు అంటున్నారు, ఇంకా ఆసక్తి, ఇంకా ఆసక్తి, ఇంకా ఆసక్తి. ఎంత ఆసక్తిని రేపాడంటే అసలు యాకోబు బావి తవ్విందే ఒకరోజు ఈయన వస్తాడనే తవ్వాడు.
ఒకరోజు ఈ ఆత్మ వస్తాడు. ఒక ఆత్మను పట్టుకోవడానికి చరిత్రలో దేవుడు లైన్స్ ఎక్కడి నుంచి చేసుకొస్తున్నాడో చూడండి. ఎక్కడ యాకోబు, ఎక్కడ సమరయ, ఎక్కడ వ్యభిచారి, ఎక్కడ యేసుక్రీస్తు, ఇదంతా జరగడానికి ఈ ఒక్క ఆత్మను పట్టుకోవడానికి చరిత్రలో భక్తుడైన యాకోబుతో సందర్భానుసారంగా ఎప్పుడో దేవుడు బావి తవ్వించాడు. అంటే ఒక ఆత్మను పట్టుకోవడానికి ఇంత చరిత్రను దేవుడు వేసుకొస్తాడంటే వేసుకొస్తాడు. ఉదాహరణ చెప్పనా, ఈ రోజు నిన్ను ఈ సభలో కూర్చుని నీతో మాట్లాడడానికి మీ తాతను కాపాడాడు, మీ ముత్తాతను కాపాడాడు, మీ నాన్న కాపాడాడు, మీ అమ్మను కాపాడాడు. వాళ్ళని సుఖంగా వచ్చి నేను కూర్చోబెట్టాడు ఇక్కడ తీసుకొచ్చి. నీకు సువార్తను వినిపించడానికి ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రణాళికలు వేస్తూ ఉంటాడంటే ఆయన వేస్తూనే ఉంటాడు. ఎక్కడ యాకోబు, ఎక్కడ సమరయ్య, ఎక్కడ ఈ వ్యభిచార స్త్రీ, ఈ మాట్లాడుతున్న మాటల మధ్య ఈ ఆత్మను పట్టుకోవడానికి ప్రభు తన మీద ఒక ఆసక్తిని రేపుతున్నాడు. నేనిచ్చు నీళ్లు తాగితే మరలా తాగవమ్మంటే ఇవిడ అందట. అవునయ్యా, ఎండలో రాలేకపోతున్నాను అంద. ఇప్పుడు చెప్తూ ఉంటా అర్థమవుతుంది మనకులాగే. ఎండలో రాలేకపోతున్నానయ్యా, చాలా దూరం, మధ్యాహ్నం వేళ. ఎందుకు ఎండలో రాలేకపోతున్నా? ఉదయం వస్తే ఆ ఊరు వాడ ఈ వ్యభిచారిది మనం మధ్యకు వచ్చిందని మాట్లాడుకుంటారు. అందరూ చూస్తుండగా వస్తే తనను చూసి గుసగుసలు స్టార్ట్ చేస్తారు. విచిత్రం ఏంటి చెప్పిన, ఈ సమాజంలో ఎవడు మంచోడు కాదు, కానీ అందరికీ ఎదుటోడే చెడ్డోడు. సమరయ స్త్రీ కన్నా దొంగలు ఉన్నారు, కానీ సమరయ స్త్రీయే దొంగలకి. ఇప్పుడు నలుగురు కూడుకున్నారంటే దూరంగా ఉన్న ఐదోడు కోసం మాట్లాడుకోవడం మానవ బుద్ధి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎదుటోళ్ళ ఇల్లుల కోసమే మనకు గొడవ తప్ప మన ఇంట్లో ఉన్న కన్నాలు మనకు కనబడవు. మనకి సెంటర్లో చూడండి, ఎవరి గురించి ఆ నలుగురిలోనే ఎవడింటి కోసం మాట్లాడుకోరు, ఆ లేనోడిల్లు కోసమే మాట్లాడుకుంటారు. సెంటర్లోనే కాదు, సెంటర్లో ఉన్న ఈ మగాళ్ళకి ఎలా ఉంటే మరి బావుల దగ్గర ఉంటాయి వార్తలన్నీ. కులాల దగ్గర, బావుల దగ్గర పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ న్యూస్లన్నీ ఎక్కడ ఉంటాయండి? అక్కడే ఉంటాయి. పెద్ద పెద్ద రహస్యాలన్నీ ఎక్కడ ఉంటాయి? అక్కడే ఉంటాయి. ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు సమరయ స్త్రీని కోసం మరి ఎన్నిసార్లు బాధపడిందో వాళ్ళ చూపులకి, వాళ్ళ మాటలకి. నిజంగానే వారు చాలా దీనంగా చూసుంటారండి. ఆమె దీనంగా కాదు, భయంకరంగా చూసుంటారు. వంకరగా సిగ్గులేనిది. మొదటోడు అయిపోయాడు, రెండోడు అయిపోయాడు, మూడోడు అయిపోయాడు, నాలుగోడు అయిపోయాడు, ఐదోడు అయిపోయాడు, ఇక ఆరోడు ఉన్నాడు. మన ఊరిని తగలేయడానికి పుట్టిన దరిద్రం మోహన్ అనుకున్నాడు. ఇలా మాట్లాడుకుంటూ వచ్చినట్టునే దగ్గరకు వచ్చేసరికి బాగున్నావా, ఏం కూర ఉండమంటారు, మళ్ళీ వెళ్ళే ఇది అప్పటి వరకు తినేసి అప్పటి వరకు మాట్లాడేసి అప్పటి వరకు మాట్లాడి దగ్గరకు వచ్చేసరికి వందనాలు చెప్పేది వెళ్ళే. మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకి వెనకాలన్నీ తాటాకులు కట్టేది వెళ్ళే. మాట్లాడుతున్నారట. యేసుప్రభు అన్నారు, నేను ఇచ్చి నీళ్లు తాగితే మరల దప్పుకొనవమ్మా. ఆవిడందట, అయ్యా ఈ మనుషులు సూపుల మధ్య, ఈ దేశం మధ్య నలిగిపోతున్నాను ఎండ వేళ. ఆ మాటలన్నీ దాసొక మాట, ఈ ఎండలో నలిగిపోకుండా నాకు దాహానికి ఆ నీళ్ళు ఇవ్వు అంట. ఇప్పుడు బాగా వినండి, నీళ్ళు కావాలా అన్న. మళ్ళీ దాహం రాని నీళ్ళు కావాలా? అవునయ్యా. ఏదో మాట అడుగుతాను, వెళ్ళి మీ ఆయన తీసుకురా. గుండెలు రాయిడిపోయింది ఇవిడికి, నీకు అసలు అవుతుందో లేదు. ఆయన సువార్తను బాగున్నారు. నువ్వు పాపివి అని చెప్పట్లేదు, తానే పాపను ఒప్పుకునేలా చేస్తున్నాడు. అది సువార్తలో ఉండాల్సిన మెలకువ. నువ్వు వ్యభిచారివి, నువ్వు తాగుబోతువి, నువ్వు దొంగవి, నువ్వు మారవని ఈ పదాలు కాదు. మనం నేర్చుకోవాల్సిందేంటో తెలుసా? వారంతటా వారు ఒప్పుకునేలా, వారిని ఒప్పించేలా సువార్తను చెప్పాలి. మనం ఎదుటోళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎదవరా అను. అవునండి, బాగా ఎదవనండి నేను అంటాడా? నేను ఇప్పుడు వెళ్ళి ఎదుటోని ఎదవంటాడు. ఏమంటాడు? శ్రీ గారు అంటాడు నన్ను, నువ్వు ఎదవన్నారు ఎదవంటాడు. ఎదుటోళ్ళు ఒక మాట అంటే తిరిగేసాడు. మనుషులు వినరు. నేను మంచోడిని కాదని నాకు ఎలా తెలియాలి? మనకి తెలియాలి అంటే ఒకే ఒక్క సూత్రం, ప్రభువు చెప్పిన సూత్రం ప్రకారం నడవండి. ఆయన నడుస్తూ ఒక మాటలోకి తీసుకొస్తున్నాడు. దేవుని వరమిచ్చి ఆ నీళ్లు నువ్వు తాగితే మరలా దప్పుకొను. ఏమంటావంటే, అవునయ్యా నాకు ఆ నీళ్లు కావాలంటే, అయితే ఒక పని చేతల్లి వెళ్ళి మీ ఆయన తీసుకురా.
ఉంటే తీసుకొస్తుంది, లేనుండి ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? మీ ఆయన్ని తీసుకురా అంటే ఇప్పుడు ఒకటోడా, రెండోడా, మూడోడా, నాలుగోడా, ఐదోడా. ఇప్పుడు డేటింగ్లో ఉంది. డేటింగ్లో ఉంది. ఇప్పుడు ఈ డేటింగ్లో ఉన్న ఈయన తీసుకురావాలా? ప్రభు అనేస్తాడు, నీకు 5 పెనిమిటులు ఉండేవారు, ఇప్పుడు ఉన్నవాడు ఆడు పెనిమిటి కాదు, ఆడు అనఫిషియల్గా ఉన్నాడు. నువ్వు సహజీవనం చేస్తున్నావు, ఆ సహజీవనంలో ఉన్నవాడు కూడా ఆడు పెనిమిటి కాడు. అవునా? ఏమనలేకన్నది నీళ్ళొద్దు ఏమొద్దు కానీ ఒక విషయం చెప్తానండి. అంత చూసారా, వెంటనే ప్లేట్ మార్చేస్తుంది. మనలాగే మనం డైరెక్ట్ దొరికేసామనుకోండి, అసలు మొన్న ఏం జరిగిందంటే అంటే ఉడితే ఇప్పటి నుంచి బయటకు వచ్చేయాలని. మనుషుల యొక్క ఎత్తుగళ్ళు ఏంటంటే ఆయన మాట్లాడుతూ వెళ్ళి నేనిచ్చు నీళ్లు నువ్వు తాగాలి అంటే రా, నీ ఆయన తీసుకురా అంటే ఈవిడ అంటుంది మా ఆయన ఉంటేగా తీసుకురావడానికి. మొదటి ఓడిపోయాడు, రెండో ఓడిపోయాడు, మూడో ఓడిపోయాడు, ఐదో ఓడిపోయాడు. మనిషిగా ఏదో ఒక తోడు కావాలి కనుక, మనుషులందరి బుద్ధి ఒక్కటే కనుక ఏ పురుగు అయితే ఏముంది, ఈ మగ పురుగులన్నీ ఒకటే అని నాకు అర్థమైపోయాయి. ఈ తోడుతో బతికేస్తున్నాను అనే మాట అనలేకంది నువ్వు ప్రవక్త అని నాకు అర్థమైపోయింది. సరే, నేను ప్రవక్తను ఏదో తర్వాత మరొక మాట కూడా అర్థమైపోయింది. నన్ను అలా ఎలా మోటివేషన్ చేసి ఆ యెరూషలేము మందిరానికి రమ్మంటావు కదా నన్ను, అంతే. నువ్వు సంఘానికి రమ్మని నేను అంటలేదమ్మా. అలా అని మీ సమరయలో మీరు ఆరాధిస్తున్నారే అది గొప్పదని కూడా నేను అన్నమ్మా. నువ్వు వర్షిప్ల కోసం మాట్లాడుతున్నావుగా. మేము కొండ మీద ఆరాధిస్తాం, మీరు యెరూషలేములో ఆరాధిస్తాం. అసలు ఒక విషయం అడుగుతాను చెప్పమ్మా నేరుగా. వర్షిప్ చేయడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటని అడిగాడు. ఏముంది, ఉదయం 10 నుంచి 12 వరకు అన్నదేమో. వర్షిప్ చేయడానికి, ఆరాధన చేయడానికి క్వాలిఫికేషన్ ఏంటని అడిగితే ఏమీ లేదనుకుంటుంది. ఈరోజు అనేక మందిలా ఏమీ లేకపోవడం ఏంటి? వర్షిప్ అంటే వ్యభిచారం చేస్తే ఇక్కడికి వచ్చి మరలా దేవునికి పాటలు పాడడం కాదు ఆరాధన అంటే. నీ ఇష్టానుసారంగా సోమవారం నుండి శనివారం వరకు తిరిగి ఆదివారం మందిరానికి వచ్చి నీకు నచ్చినట్టుగా వ్యవహరించి అమ్మా నేను ఆరాధన చేసిన అని వెళ్ళిపోవడం కాదు ఆరాధన అంటే. ఏమనుకుంటున్నావు ఆరాధన అంటే? ఆత్మతోను సత్యముతోను ఆరాధన అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు బయట బాగా వినాలి. నువ్వు బయట చేస్తున్న ఆరాధన అది ఆత్మ సంబంధమై ఉండాలి. అంటే నువ్వు బయట ఎంత బాగా ఉండాలి, బయట ఎంత పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడో అంతర్గతంగా అంత పవిత్రంగా ఉండాలి. లోపల ఎంత పవిత్రతను దేవుడు కోరాడో బయట కూడా అంత పవిత్రత కావాలి. దేవుడు చెప్పకనే చెప్పిన మాట. ఆరాధనకు అర్హత ఏంటో తెలుసా? మారు మనసు పొందప్పుడు ఆరాధన చేయాలి. చాలామందిని మీరు చూడండి, అప్పుడు వరకు అక్కడక్కడ సిగరెట్లు కాల్చి వచ్చి ఇక్కడ పాట పాడేస్తుంటాడు. మనం అప్పుడప్పుడు అక్కడక్కడ బూతులు మాట్లాడి వచ్చి ఇప్పుడు ఇక్కడ వచ్చి మనకి 4 రెఫరెన్స్ చదివేస్తుంటాడు. ఇక్కడ ఆరాధనలో మరలాడుతున్నాం. ఆరాధనలో అర్హత ఏంటి చెప్పండి? ఆరాధనలో మనకు కావలసిన నాణ్యత ఏంటి చెప్పండి? ప్రభువు చెప్పకనే చెప్పాడు, నువ్వు మారు మనసు లేని ఆరాధన, తేలికి నిన్ను తగలెట్టే ఆరాధన. మీరు గమనిస్తున్నారు లేదు? ఈరోజు క్రైస్తవ సంఘాల్లో సగానికి సగం పైన జరుగుతుంది ఏంటి చెప్పండి? మారు మనసు లేని ఆరాధన. ప్రభు అడిగాడు, ఇల్లు నీ యజమాని తీసుకురా అంటే ఎవరిని తీసుకొస్తుంది? పాపం చేస్తూనే ఓ గంట దేవుడు గుడిలో గడిపొచ్చేస్తే పర్లేదు, అయిపోద్ది, దేవుడు కాపాడేస్తాడు అనుకో. నో, నీ విధానం బాలేదని పాపం చేసిన దేవుని పని, దేవుని ఆరాధన చేస్తే సరిపోద్దని అనుకునే ఒక వక్ర భావంలో భాష్యంలో ఉన్నావనే నేను ఎత్తుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాను. వందల వేల మంది అక్కడ బాప్టిజానికి రెడీ అవుతున్నా, పాపం చేస్తూ ఆరాధన చేయడం పర్లేదనుకుంటున్నా, నశించిపోతున్నా నేను ఎతికి రక్షించడానికి వచ్చాను. ఈరోజు అనేక మందిని అడుగుతున్నా. ఈరోజు అనేక మంది సంఘానికి వస్తూనే తప్పుడు పనులు మరో పక్కన చేస్తున్నవారు లేరు చెప్పండి. సంఘంలో తిరుగుతూనే సోమవారం నాడు ఆదివారం అంతా వర్షిప్లో గడిపి సోమవారం రిలీజ్ సినిమాకి వెళ్ళిపోయే
అనేక మంది వ్యక్తులు మన మధ్యలో చెప్పిన ఉన్నారు, ఇంకా అంత సిగ్గు లేకుండా మాట్లాడకుండా ఉన్నారు. మేము లేవని అనకండి. ఇక్కడ ఆరాధన అయిన వెంటనే పోయి ఆ మొబైల్తో చచ్చిపోయే వాళ్ళు లేరు. ఇక్కడ ఆరాధన అయిన తర్వాత మీ ఆదివారం ఆరాధన అయిపోయిన వెంటనే ఈ ఆదివారం ఫేవరెట్ మూవీస్ ఏమొస్తాయో చూసేవాళ్ళు లేరు. ఇదేం ఆరాధన? తగలెట్టే ఆరాధన అంటాడు ప్రభు. మారాలి. మారు మనసు పొందిన వారే ఆరాధనకు అర్హులు. ఎవరైతే మారు మనసు పొందుతారో వారే దేవుని మందిరంలో అనుకూలమైన పాత్ర కలిగిన వారు. ఈమెను ఎందుకు ఇంత శ్రద్ధ ఆయన తీసుకోవాల్సి వస్తున్నాడంటే డబల్గా తన జీవితాన్ని గడిపేస్తున్నాడు. డబల్ యాక్టింగ్లో నడుస్తుంది. తట్టుకోలేకపోయాడు, ఒప్పుకోలేకపోయాడు. ఎప్పుడైతే వెళ్ళి మాట్లాడుతున్నాడో తనకు విచిత్రమైన మాట అర్థమైంది. అమ్మ ఒక మాట చెబుతాను, ఆరాధన మార్పు లేని ఆరాధన వద్దమ్మా అన్నా కానీ అప్పుడు అందే ప్రవక్తే కన్ఫామ్. ప్రవక్తను కాదు, ఎవరి కోసమైతే వస్తారని ఎదురు చూస్తున్నావో ఆ మెస్సయ్యను నేనే. గల్లు నేర్చేసింది. తనలో ఒక నాణ్యత గమనించింది. తనలో ఒక పవిత్రమైన తత్వాన్ని గమనించింది. నిలబడిన ఆమె ఆశ్చర్యపోయిన మాట. ఏ ఊరైతే తన వ్యభిచారందో, ఏ ఊరైతే తన పాపాత్మురాలందో, ఏ ఊరైతే తన లేని మాటలు కాని మాటలందో ఆ ఊరికి వెళ్ళందట. నేను చాలామంది మగవాళ్ళని చూశాను, చాలామంది పురుషులను అబ్జర్వ్ చేశాను. అందరూ ఒకలాగే చూశారు. మొదటోడు ప్రేమిస్తాడు అనుకున్నాను, వాడు నా శరీరాన్ని ప్రేమించాడు. రెండోవాడు ప్రేమిస్తాడు అనుకున్నాను, వాడు నా శరీరాన్ని ప్రేమించాడు. మూడోవాడు ప్రేమిస్తాడు అనుకున్నాను, వాడు నా శరీరాన్ని ప్రేమించాడు. 4, 5 మగవాళ్ళందరూ నా శరీరాన్ని ప్రేమించారు. నా జీవితంలో ఫస్ట్ టైం నేను విన్న పదం. పురుషుడిగా పురుషత్వానికి పవిత్రతకి పెద్దవిటగా తన కళ్ళల్లో ఏ తప్పు లేకుండా నన్ను అమ్మా అని పిలిచిన ఒక మగాడిని చూశాను. నా ఎదురుగా నిలబడి అసలు మగతత్వంలో స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటో చూశాను. నా వైపుకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపోయాను. నాకు అర్థమైపోయింది స్వచ్ఛమైన ప్రేమలో. ఈ తల్లిలో ఉన్న బాధ ఏంటో చెప్పనా? ప్రేమను ఎత్తుక్కుందండి మనసుల్లో. మొదటోడు ఇస్తాడు అనుకుంది, రెండో ఓడిస్తాడు అనుకుని నా శరీరాన్నే చూస్తున్నారు కానీ నాకు ప్రేమించేవాళ్ళు లేరా అనుకుంది. నా మనస్సును గ్రహించేవారు లేరు, నన్ను వాడుకునేవారు ఉన్నారు తప్ప నా బాధల్ని ఆదరించేవాళ్ళు లేరా అని ఏడ్చింది. నలిగిపోయింది, మనసుని కఠినం చేసేసుకుంది, జీవితంలో ఓడిపోయింది. ఇక ఈ జీవితం ఇంతే అనుకుంది. ఎవడో ఒకడు ఉంటే సరిపోదు అనుకుంది. ఇక ఏదో ఒక తోడు ఉండాలి కనుక అడ్జస్ట్ అయిపోయింది. ఆ లైఫ్ అలా గడిపేసి వారం మందిరానికి వెళ్ళి వచ్చేస్తుంది. పర్లేదులే, జీవితం ఇంక ఇంతే, ఈ ప్రాక్టికల్ లైఫ్ ఇలాగే గడిపేయాలనుకుంది. వెళుతుంది వస్తుంది. ప్రభువే నేరుగా ఒక రోజు వచ్చి అడిగేశాడు, లైఫ్ అంటే ఇది కాదు. తన జీవితంలో ఏ లోపం అవుతుందో, తన జీవితంలో ఏ దాహం అవుతుందో, తన జీవితంలో ఏ ఎలితైతే ఉందో ఆ దాహం దొరికింది. తనకు కావలసిన దాహం ఏంటో చెప్పనా? నన్నుగా ప్రేమించేవారు కావాలి. నన్నుగా ప్రేమించేవారు కావాలి. నా బాధలు నా కళ్ళల్లో నుండి చూసేవారు కావాలి. నన్ను అర్థం చేసుకునేవారు కావాలి. నా జీవితంలో మచ్చలెతకని వారు కావాలి. నన్ను దేవుని బిడ్డగా నన్ను స్వీకరించేవాళ్ళు కావాలి. నన్ను కూతుర్లా కౌగిలించుకుని వారు ఎవరున్నారని ఎదురు చూసి చచ్చిపోయిన ఆ సూపులకి దేవుడే వచ్చాడు తన దగ్గరికి. తానే వచ్చి నిలబడన్నాడు. నీ దాహం బాగా వినాలి. నా దాహం నీళ్ళైతే నీ దాహం నాకు తెలుసమ్మా. స్వచ్ఛమైన ప్రేమ అనే దాహం కోసం నిలబడేవాడు నాకు తెలుసు. జీవితంలో గుర్తుపెట్టుకోండి, మనకు స్వచ్ఛమైన ప్రేమ, మనకు దాహం తీర్చే ప్రేమ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? దేవుని దగ్గర తప్ప ఇంకెక్కడ దొరుకుతుంది. తనకు అర్థమైపోయింది. నాకు ఏ మనుషుల దగ్గర ప్రేమ దొరకలేదు. ఊళ్ళో వాళ్ళు ఇవ్వలేదు, స్థానికులు ఇవ్వలేదు, పక్కింటోళ్ళు మాట్లాడలేదు, ఎదురింటోళ్ళు మాట్లాడలేదు. వాళ్ళ మంచోళ్ళు కాకపోయినా నన్ను మంచిదాన్ని కాదన్నారు. నేను కనబడితే నా గురించి గుసగుసలు మాట్లాడుకున్నారు. నా లైఫ్ ఇంతగా తెలిసినా నాతో ఎంత మంచిగా మాట్లాడుతున్న ఇలాంటి దేవుడు నేను ఎక్కడా చూడలేదనుకున్నాను.
నా లైఫ్ ఇంతగా తెలిసిపోయినా నాతో మాట్లాడుతున్నాడు. ఆయనలో ఉన్న గొప్పతనం, సువార్థికులుగా మనం నేర్చుకోవాల్సిన గొప్పతనం ఏంటో తెలుసా? తన క్యారెక్టర్ బాగోకపోయినా తనతో మాట్లాడుతున్నాడు. మనం ఎవరితో మాట్లాడతామండి? మంచి పేరు బాగున్న వాళ్ళతోనే మాట్లాడతాం మనం. కానీ యేసుక్రీస్తు వారు ఎలా అంటాడు తెలుసా? తను మంచిది కాదని తను మాట్లాడుతున్న టైంలో ఈయన ఈమెతో మాట్లాడుతున్నాడు ఏంటని అనుకునే ప్రమాదం ఉన్నా మాట్లాడాడట. సువార్థికులు ఎప్పుడు అదే గుర్తుపెట్టుకోవాలి. సంఘముగా, విశ్వాసులుగా మనం అదే గుర్తుపెట్టుకోవాలి. మనం మంచోళ్ళతోనే కాదు, చెప్పండి, నశించిపోతున్న వారితో కూడా మాట్లాడాలి. ఎవరేమనుకుంటారు, వీళ్ళతో మాట్లాడితే ఎవరు ఏమనుకుంటే ఏంటి? ఈ లోకం ఎలా అనుకుంటుంది, రా పొద్దున మళ్ళీ ఇదే లోకం మనం తిడుతుంది. ఈ లోకం ఈరోజు పొగుడుతుంది, మనల్ని మెచ్చుకోవాల్సింది, మనకి మంచి సర్టిఫికేట్లు ఇవ్వాల్సింది ఈ లోకం కాదు. మనమేంటో మనకు బాగా తెలుసు, మనమేంటో మన దేవునికి బాగా తెలుసు. కనుక మన గమ్యం ఒకే ఒకటి, మనం అందరితో మాట్లాడి వ్యక్తిగతంగా పట్టుకోవాలి. అందుకే సంఘానికి ఈ 10 ఏళ్లలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన సూత్రం ఒకే ఒకటి. పాపులతో మాట్లాడండి, వ్యభిచారులతో మాట్లాడండి, దొంగలతో మాట్లాడండి, తెలిసి తెలియకుండా ద్వంద్వార్థంగా బతుకుతున్న జీవితాలతో మాట్లాడండి, వ్యక్తిగతంగా మాట్లాడండి. మాట్లాడితే ఏమవుతుందంటే బహిరంగ సభల్లో ఎవడో బయటపడ్డో వ్యక్తిగత సువార్తల్లో బయటపడతారు. అవునయ్యా, నిజమేనయ్యా, పాపనయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, ఒప్పేసుకుంది. అవునయ్యా, 5 ఉండేవారు పాపనే, నేను చేసినవన్నీ నాతో చెబుతున్నది, నువ్వు నిజమైన వాడివే, దేవుడివే, నేను ఒప్పుకుంటున్నాను. ఎప్పుడైతే ఒప్పుకున్నా ఆమె వెళ్ళిపోయింది. ఎక్కడికో తెలుసా? ఏ ఊరైతే సేదరించిందో, ఏ ఊరైతే బాధ పెట్టిందో ఆ ఊరు వెళ్ళి నిలబడందట. నేను చేసినవన్నీ చెప్పి నన్ను మార్చిన వాడిని గురించి చెబుతున్నాను, ఒకసారి రండి అంతే. నాకు ఆశ్చర్యం, ఎప్పుడు ఒక ఆశ్చర్యం వచ్చే మాట ఏంటో తెలుసా? ఇప్పటి వరకు తనకి వెయిట్ లేని ఊర్లో, ఇప్పటి వరకు తను పట్టించుకోలేని ఊర్లో, ఇప్పుడు తాను పట్టించుకోని ఊరికి తానే వెళ్ళి సువార్త చెప్తే ఊరంతా వచ్చిందట. నాకు అది విచిత్రంగా ఉంటుంది. తాను పట్టించుకోలేనంటే తనను ఊరి మధ్యకి వెళ్ళి విచిత్రమో తెలుసా? ఈ ఒక్కదాని కొరకు అంతమందిని వదిలేసి ఎందుకు వచ్చాడంటే, ఈ ఒక్కదాని వెనకాల ఊరుంది, ఆ ఊరు మారుద్ది. మనం అనుకుంటాం ఈ ఒక్కడితో మాట్లాడితే ఉందంటే, ఈ ఒక్కడి వెనకాల చాలా మంది ఉన్నారు. పౌలు ఒక్కడే, ఆ ఒక్కడనే దమస్కు అనే ప్రాంతంలో ప్రభు ఎందుకంత అర్జెంటుగా రావాల్సి వచ్చింది. ఆ ఒక్కడ మారితే దేశాల్ని మార్చేస్తాడు. ఆ ఒక్కడు మారితే వ్యక్తిగతమైన సువార్తలో ఎంతమంది మారుతారో ఎవరికి తెలియదు. ఆమె మారిన తర్వాత ఆ ఊరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి, నేను పాపిని ఒప్పుకుంటున్నాను, మీలో పాపాలు ఒప్పుకునేవారు ఆయన దగ్గరికి రండి అందట. తాను మారడమే కాదు, చెప్పండి, తన ఊరును కూడా మార్చుకుందట. 9 ఏళ్ళ నుండి సంఘానికి వస్తున్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఊరిని మార్చొద్దు కానీ మీ ఇంట్లో మార్చండి. మీ ఇంట్లో మారకముందు మీరు మారండి. మీ ఈదులో ఉన్న అనేకులు ఉన్నారు పాపంలో కొట్టుకుపోతున్న వారిని మార్చండి. ఒక్కరోజు వ్యవధిలోనే ప్రభు, 1 గంట వ్యవధిలోనే, 2-3 గంటల వ్యవధిలోనే తన మార్చి ఊరిని రక్షిస్తే, కనీసం మన ఈదులో ఇద్దరిని రక్షించడానికి కూడా మనకు 10 సంవత్సరాల టైం సరిపోవట్లేదా? మనం ఎవరిని మార్చలేకపోతున్నాం. సంఘానికి ఎందుకు వస్తాం? క్రైస్తవ సంఘానికి ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా? మనం ముందుగా ఆహ్వానింపబడ్డామంటే మనం వెళ్ళి ఇంకొకరిని ఆహ్వానించడానికి దేవుడు మనల్ని ఆహ్వానించాడు. మనం ముందుగా ఎందుకు పిలిచావు ప్రభు అంటే, నువ్వు వెళ్ళి ఇంకొకరిని పిలుస్తావని. దేవుడు నీకు నాకు ఈ అధ్యాయంలో నేర్పిస్తున్న ఒకే ఒక్క మాట, టైం కాని టైంలో, సమయం కాని సమయంలో, రాత్రి పగలని తేడా లేకుండా చివరికి ఆయన నీళ్లు దాక్కుండా ఆమెను కాపాడడానికి రెడీ అయిపోయాడు. చివరికి ఒక మాట, ఈ అధ్యాయం అంతా మీరు చదవండి. దాహం వేసిందన్న ఆయన నీళ్ళు తాగు, చూడండి, కాబట్టి దాహం వేసిందన్న ఆయన నీళ్లు తాగడు. అదేంటి మరి నీళ్లు దాహం అన్నాడుగా అంటే, ఆయన దాహం భౌతికమైన దాహం కన్నా, చెప్పండి,
ఆధ్యాత్మిక దాహం ఎక్కువ ఉంది ఆయనకి. తనను మార్చిన తర్వాత తను పులకించిపోయాడు. తన శిష్యులు ఊర్లో నుంచి వస్తున్నప్పుడు మాట్లాడుకుంటూ వాళ్ళు అన్నారట, బోధకుడు భోజనం చేయకుండా ఈవిడితో డిస్కషన్ చేస్తున్నాడు అనుకోండి. వీళ్ళు టయానికి భోజనం చేయాలి, వీళ్ళు గొడవదే. టయానికి భోజనం చేయాలి. ఇప్పుడు కూడా మీకు అరగంట లేట్ అయింది అనుకోండి, పని ఏం లేదనుకుంటారు. నాకు మన పనుల్లో ఏంటి చెప్పిన, టయానికి తినేయాలి, టయానికి నిద్రపోవాలి, టయానికి. అందుకే కానాపేనా సో మనకు అన్ని టయానికి అయిపోవాలి. కానీ ఇక్కడ చూడండి, ఆయన టైం లేదు. ఆయన ఎంత టైం అయినా కేటాయిస్తాడు, మాట్లాడతాడు. సువార్తలో గొప్ప మాట, మరొక మాట, ఓపికగా మాట్లాడండి. ఏం చెప్తున్నారు వినండి. ముందు వినాలండి, సువార్తలో ఉండాల్సింది. వాళ్ళు ఏం చెప్తున్నారు మనం వినం. మనం చెప్పేది ఎక్కువైపోద్దా, ఈయన తక్కువైపోద్దా? వాళ్ళు మాట్లాడినివ్వండి, వినండి, ఓపికగా వినండి. వాళ్ళ మాటల్లో ఖచ్చితంగా తమను తాము బయట పెడతారు. అలా ఓపికగా కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసి వదిలేయండి. వారు మాట్లాడి వాళ్ళు బయటపడి అంటారు, అవును నేను పాపుల మీద పడతాను, ఇంకా దేవుని దృష్టికి నేను మంచివాడిని కాదు, దేవుని దృష్టికి నేను చెడ్డదాన్ని, దేవుని ఎదుట బతకడానికి అర్హత లేనిదాన్ని అని ఎలా అయితే ఆ రోజు ఒప్పేసుకుందో మన ఎదుటి కూడా చెప్పండి, ఒప్పుకుంటాం. ఈ సువార్తలో ఉన్న గొప్ప సత్యము మరలా చూద్దాం. 24వ వచనం. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని. సంఘానికి నేను చెప్పే మరో మాట, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఒకవేళ మన సంఘంలో ఈ ఆరాధన కరువైందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఓ పక్క పాపాన్ని చేస్తూనే ఏమీ తెలియనట్టు సంఘానికి వచ్చి మనం పాపం చేస్తూ వెళ్ళిపోతున్నామో ఒకసారి చెక్ చేయండి. ఓ పక్క పాపాన్ని చేస్తూనే దేవుడికి 4 పాటలు పాడి వెళ్ళిపోయేవారు మన మధ్య ఉన్నారేమో చెక్ చేయండి. ఓ పక్క పాపాన్ని చేస్తూనే ఇక్కడికి వచ్చి ఏమీ తెలియనట్టు బైబిల్ వచ్చిన చదివే వాళ్ళు ఉన్నారేమో చెక్ చేయండి. చెక్ చేసి బహిర్గతం చేయకండి, వాళ్ళతో మాట్లాడండి, ఒప్పించండి. ఇలా కాదు పరిస్థితులన్నీ వారితో ఒప్పించడం స్టార్ట్ చేయండి. బహిరంగ గద్దింపులు మానేసి వ్యక్తిగతంగా మాట్లాడడం స్టార్ట్ చేయండి. సంఘం అప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. సంఘానికి గొప్ప తార్కాణం ఏంటి చెప్పిన, ఏ సంఘం అయితే సత్యముతో ముడిపడి ఉండి ఆరాధన చేస్తుందో అది పరలోకానికి చక్కటి వెలిగే దీపస్తంభంలా కనబడుతుంది. కానీ ఈరోజు చూడండి, సత్యవాక్యం అని రెఫరెన్స్ బట్టి వాళ్ళు ఎక్కువైపోయారు తప్ప సత్యముతో జీవితాన్ని పెనవేసుకునేవారు చెప్పండి తక్కువైపోయారు. అందుకే ఛానల్ క్రితం అన్నమాట ఒక మాట అంటారు, బైబిల్ నేర్చుకోండి తప్పు కాదు, రోజుకి నేర్చుకోండి తప్పు కాదు. ఆ నేర్చుకునే బైబిల్లో ఏదో మాకు బైబిల్ తెలుసని నేర్చుకుంటే దానివల్ల ఉపయోగం ఏం లేదు. సత్యములో చదివినట్టుగానే మన లైఫ్ స్టైల్ కూడా ఉండాలి. సత్యముతో కలిపబడినట్టుగానే మన ఆరాధన ప్రవర్తన కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం సత్య ఆరాధకులం అవుతాం తప్ప మేము నేర్చుకున్నాలే అండి, మాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు, ఏం చేస్తాం, జీకే ఎగ్జామ్ రాస్తావా నేను అడుగుతున్నా. చాలామంది ప్రసంగికులు అంటారండి, ఇప్పుడు చూడండి అలాంటి పాయింట్ చెప్తాను, పాయింట్లు ఎందుకు మాకు, మేము పాయింట్లు ఏం చేసుకోం, మాకు పాయింట్లు ఎక్కడొద్దు, పాయింట్లు చెప్తాం, జీకే బిట్లు ఇవ్వద్దు, మాకు మా పాపాన్ని ఒప్పుకోవాలి, యథార్థవంతులుగా దేవునికి కనబడాలి. సమరయ స్త్రీ 5గురితో పాపం చేసే మారిందంటే బహుశా ఆమె లెక్క 5 పాపపు కోణాల్లో ఎన్ని కోణాల్లో ఎంత సంఖ్య దాటేసి పాపం చేస్తున్నాం మనకు తెలియదు. సత్యం ఈరోజు నన్ను పొడుస్తున్న మాట, ఆమె నేర్పించిన మాట. 28 ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరులోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పిన ఒక మాట చెబుతానండి. ఈ మాట మరి ఎంతమందికి నచ్చుతుంది? యేసు ప్రభువును గూర్చి ఇతరులకు చెప్పాలంటే ముందుగా చేస్తున్న పని ఏంటో తెలుసా? నేను చేసినవన్నీ ఒప్పుకుంటున్నానండి. సువార్తకు అర్హత ఏంటి చెప్పండి? ఒప్పుకుని అప్పుడు చెప్పాలి. ఎవరు గూర్చి? ఆయనను గూర్చి. ముందు మనం ఒప్పుకుని, అంటే
మన మాట ఎవరైతే వింటున్నారో వారి ఖచ్చితంగా ఏం తెలియాలి చెప్పండి, మనం మారామన్న సంగతి వాళ్ళకి అర్థమవ్వాలి. ఆమెలో మనం చూడాల్సిన గంభీరమైన సత్యం ఏంటో తెలుసా? ఆమె నేర్పిస్తున్నది నేను మారిపోయానని చెప్తుంది. నేను మారాను, నేను చేసినవన్నీ ఒప్పుకుంటున్నాను. ఇన్ని రోజులు కవరింగ్ చేస్తూ నడిచానేమో, ఈరోజు ఒప్పుకుంటున్నాను. నేను ఒప్పుకున్న దానిని బట్టి చెప్తున్నాను, ఈయన క్రీస్తు కాడ. క్రీస్తు ఎంత వేగముగా సమాజంలోకి వెళ్ళాలని బైబిల్ ఎంతగా కోరుతుందో, ఆ వేగానికి మరింత వేగం పెరగాలంటే ముందు చెప్పే వాళ్ళందరూ చెప్పండి, ఒప్పుకోవాలి. సంఘము గతించిన ఏడాది 100 ఉండి, ఈ ఏడాది 100 ఉండి, ఇంకా ఇంకో 10 మంది తగ్గిపోయి 90 ఉండి, ఇంకా తగ్గిపోయి అలా తగ్గిపోయి ఈరోజు మన సంఘం 10 ఏళ్ళ నుండి ఇంకా ఇలాగే ఉంటే ఎందుకు మన సంఘం పెరగట్లేదు చెప్పినా? మైనర్ మిస్టేక్ మొదలుకొని మేజర్ మిస్టేక్ వరకు మనం జరిగిస్తున్నది. ఒకటి మనం చెప్పం, 2 మనం మారి ఎదుటోళ్ళకి చెప్పం. ఆత్మలు కూర్చి భారం ఉండదు కాబట్టి కనీసం మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని చూసి చెప్పండి, మన సంఘానికి రావట్లేదు. సంఘం ఎప్పుడు అభివృద్ధి పొందుతుంది అంటే ఏసీలు వేయించాం, ఫ్యాన్లు వేయించాం, మంచి సౌండ్ ఇట్టామంటే రారు. వచ్చి ఏం చేస్తారు? ఏసీలు పడుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఏసీలు కాదు, ఫ్యాన్లు కాదు, సౌండ్లు కాదు. మరి ఏం చేయాలి? మనం మారామని మన చుట్టూ ఉన్న వాళ్ళు గమనించాలి. అవునరా, అప్పుడు ఎంత కోపపడేవాడు, ఇప్పుడు ఏమన్నా పడుతున్నాడు, మారిపోయాడు. వాడు ఒకప్పుడు చాలా తప్పుడు విధంగా చూసేవాడు, ఈరోజు తలదించుకుని పోతున్నాడు, మారిపోయాడు. వాడు ఇంతలా ఎలా మారారు అంటే ఆ క్రీస్తు వేల్లోకి వచ్చాక మారిపోయాడు. ఈ మార్పుని మీరు చూపించండి. ఇప్పుడు కూర్చున్నారు కదా కాముగా, చక్కగా కూర్చున్నారుగా. ఇప్పుడు బూతులు ఆడతారు, ఇక్కడ గొడవలు ఆడతారా? ఇక్కడ కొడతారు, ఎవరినైనా తిడతారా? తిట్టరు, ఏమనరు. ఈ పద్ధతే మీ ఇంటికాడ కూడా చూపించాలి. మారుతారు, మీ ఊర్లో మారుతారు, మీ ఈదులో మారుతారు, మీ ఇంట్లో మారుతారు. ఈ చక్కటి లక్షణాలు అక్కడ చూపించండి. ఇప్పుడు ఎక్కడ తప్పుడుగా చూడరు మీరు, ఎక్కడ తప్పుడు ఆలోచన లేదు మీకు. ఈ తత్వాన్ని మీరు ఇంట్లో చూపిస్తే మీ ఇంట్లో సంఘపు వాతావరణం కనబడితే ఖచ్చితంగా మారుతారు. మనం ఎలాంటి వాళ్ళని చెప్పినా 1 గంట ఇక్కడ యాక్టింగ్ చేసి ఆ ఇంటికి వెళ్ళిపోయి ముందు గొడవాడుకుంటాం మనం. అందుకే మారరు ఎవరు. ఇక్కడే చెప్పారు మనలో ఒకసారి అంటే, ఒక ఆవిడ ఉందంటే, ఆగు పాస్టర్ గారిని పోనీ, ఆగు పోయి ఏం చేస్తావు, నరికేస్తావు అవన్నీ, అదే వద్దు. గుడి అయిపోయింది గడి బతికిపోయో, సంఘం అయిపోయింది, ఇలా డైలాగులు వద్దు మనకి. మారదాం. ఇక్కడ ఎలా ఉన్నాము ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అలాగే ఉందాం, మారిపోతాం. ప్రభు నీకు నాకు నేర్పిస్తున్న సువార్త, యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులను చేస్తున్నా, ఇంత పరిచర్య ఉన్నా నీ మనసు ఎక్కడుందయ్యా అంటే ఆయన అంటున్నాడు, అదిగో ఆ నశించిపోతున్న ఆత్మ. సంఘంతోనే ఉండండి. సంఘంలో ఇన్ని ఆత్మలు మన చుట్టూ ఉన్న మన మనసు ఎక్కడ ఉండాలి తెలుసా? ఆ నశించిపోతున్న ఆత్మలను కూడా రక్షించాలన్న మనసు మనకు ఉండాలి. అది సమయమైన అసమయమైన పరిగెట్టాలి, తగ్గించుకోవాలి, మాట్లాడాలి, ఓర్పుగా ఉండాలి. ఎదుటోళ్ళు చెప్పేది కాస్త వినాలి. మీరు పాపులని చెప్పడానికి ముందు వాళ్ళ పాపాన్ని మనం ఒప్పించేలా ఆ పరిస్థితిని అనుకూలంగా తీసుకురావాలి. అలా చెయ్యండి. మీ ఊర్లో ఒక 2-3 వారాలు, 4 వారాలు, నెల తర్వాత చూడండి, కొత్తోళ్ళు మీ సంఘానికి రాకపోతే అడగండి. కానీ మనం ఎలా ఉంటుంది చెప్పినా, కొత్తోళ్ళని వచ్చినా ప్రేమించమ్మా. రాత్రి ఒక మాట అన్న మరలని ముగిస్తాను. ఇక్కడ కొత్తోళ్ళు సంఘానికి వచ్చినప్పుడు కొంతమంది సేవకులు కొత్తోళ్ళతో మాట్లాడుతుంటారు మంచిగా. సేవకుడు కొత్తోళ్ళతో మాట్లాడిన పాతోళ్ళు ఏం చేస్తారు చెప్పినా, బాగా ఎక్కువైపోయి ఈ మధ్యనికి పట్టించుకోడు మానేడు, అంతేలేండి ఏదైనా కొత్త నీరు. ఈ మొఖాలు ఎలాంటివి తెలుసు? పాస్టర్ గారు మంచి మాట అన్నారు ఒక ఆయన. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు, శిశువులతో సమానం. వాళ్ళు వచ్చినప్పుడు చిన్నపిల్లల్ని ఎత్తుకుంటారా, పెద్దోళ్ళని ఎత్తుకుంటారా చెప్పండి? ఇప్పుడు నీకు చెల్లి పుట్టిందనుకో, చెల్లిని ఎత్తుకుంటారా? నీకు 16 సంవత్సరాలు వచ్చి నిన్ను ఎత్తుకుంటారా? చెల్లిని ఎత్తుకుంటారు. ఇప్పుడు వచ్చి అత్తమాల దాన్ని ఎత్తుకుంటున్నాను, నన్ను ప్రేమించడం మానేసావంటే ఇంక మీ అమ్మ ఏమంటుంది? నిన్ను ఎత్తుకుని నొడిగిరిపోతుంది మీ అమ్మకి. నువ్వు పెద్దదాని అయిపోయావు, ఇక నిన్ను ఎత్తుకోరు. నువ్వు తనంత ఎత్తి అయిపోయి, అమ్మంత ఎత్తి అయిపోయి నిన్నెలా ఎత్తుకుంటారు? చిన్నపిల్లగానికి ఎత్తుకుంటున్నారు. కొత్త విశ్వాసాలు కూడా ఎలాంటి వాళ్ళు చెప్పినా,
వారు చిన్న పిల్లలు కనుక దైవజనుడు వాళ్ళతో ఎక్కువ మాట్లాడతారు. మనకు ఆ సెన్స్ ఉంటే మీ సంఘంలో కొత్త వారిని నిర్లక్ష్యం చేయకండి. పాపుల్లా ఎవరైనా అనుకుంటే పాపులని బయటకు అనకండి, వాళ్ళతో వెళ్ళి మంచిగా మాట్లాడండి. ఎందుకంటే మనలో ఉన్న ఆ ఆత్మ తీవ్రత, ఆ భయభక్తులు వాళ్ళకి అనిపిస్తుంది. బయటికి చెప్పరు కానీ మనం ఎందుకు ఇలా బతకలేకపోతున్నావురా అలా బయటెట్టరు. అలా మాట్లాడగా 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 వాళ్ళకు కూడా అనిపిస్తుంది, నేను కూడా నీలా మారాలనుకుంటున్నాను రా. నేను లైవ్ వెళ్తుంది చెప్పొచ్చు లేదు నాకు తెలియదు, కానీ మా బ్యాచ్మెంట్ ఒకటి అలాగే ఉన్నాడు. చాలా నాస్తిక భావజాలం అతనికి. ఈ అబ్బాయి ఈరోజు నాకు చాలా విచిత్రం ఏంటి చెప్పినా, మా రైటర్ గారు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు అబ్బాయి కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా మారాడు? మేము ఎప్పుడు సువార్త చెప్పలేదండి అబ్బాయికి. మా రైటర్ సువార్త చెప్పడు, నేను సువార్త చెప్పను. మా విధానం, మా ప్రవర్తన చూసి, మా రైటర్ గారు ప్రార్థన చేసుకునే విధానం చూసి తనకు ఏ బాధలు ఉన్నాయో తన కుటుంబం, ఆ బాధలు ఎవరికీ చెప్పుకోలేక మా రైటర్ గారు ఒక మాట అన్నారు, ప్రతి బాధను అర్థం చేసుకుని యేసయ్య అన్నాడు, వీలైతే ఆయన చెబుతుగాని రా అన్నాడు. ఆ రోజు అలవాటైన అబ్బాయికి ఈ రోజుకి కూడా మీరు గమనించండి, ఈ రోజుకి మోకాలు వేసి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అంత విచిత్రం అనిపిస్తుంది. అంటే సువార్త అంటే ఇలాగే చెప్పాలనిపిస్తుంది. ఆడి దగ్గరికి వెళ్ళి అలా కాదు ఇలా కాదు, నువ్వు పాపి సీరియల్ కాదుతున్నావు, మందు అవుతున్నావు అని అనుకో, మారతాడా? చెప్పొచ్చావులే అంటాడు. మేమేం అల్లా చెప్పలేదు. మన విధి విధానాలు మన పక్కన ఎవరైనా ఉంటే ఎలా ఉండాలి తెలుసా? ఒక రోజుకి వాళ్ళకు కూడా మనలాగా చెప్పండి, బతకాలనిపించాలి. వ్యక్తిగత సువార్త వ్యక్తుల్ని కదిలిస్తుంది. వ్యక్తిగత సువార్త వ్యవస్థను మారుతుంది. ఆ వ్యక్తి ఒక్కడు మారితే వాళ్ళ వెనకాల ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు. పౌలు అన్నవాడు ఒక్కడే దేశాన్ని కుదిపేశాడు. స్తెఫను ప్రసంగం పౌల్ని తాకింది. ఆంద్రేయ ప్రసంగం పేతురుని పట్టుకుంది. సమరయ స్త్రీ ప్రసంగం, సమరయ స్త్రీ మార్పు సమరయ పట్టణాన్ని, ఊరిని పట్టుకుంది. ఈరోజు ఈ ప్రసంగం లేదు, ఎన్న తర్వాత మీరు వెళ్ళి ఏ వ్యక్తులతో మాట్లాడతారో మాట్లాడండి, ఆ వ్యక్తులు వెనుకున్న ఆ ఒత్తిడి రేపొద్దున ఎవరిని తీసుకొస్తారో మాకు తెలియదు. మనం మారదాం, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేద్దాం. దేవుడు మీ సంఘాలను దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు తండ్రి, మాకు సరి అయిన మాతడు. నిజమే తండ్రి, పాపిని పాపిగా మేము చిత్రీకరించిన తండ్రి తప్పుడు విధానం. పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించాలన్నది మీ సూత్రం తండ్రి. ఒక్క ఆత్మను పట్టుకోవడానికి తండ్రి 5,000 మందికి ప్రకటించిన ఆయనే ఎండవేళ తండ్రి ఒక ఆత్మ కొరకు కూర్చున్నాడంటే తండ్రి ఎంత అత్యవసరం కాకపోతే తండ్రి ఆయన అనుకుంటాడు. నశించిపోతున్న ఆత్మలు అనేకమైన ఉన్నవి. బహిరంగ సభల కన్నా తండ్రి వ్యక్తులతో మాట్లాడితే వారి మనస్సు బయటపడుతుంది తండ్రి. అది సమరయ ప్రాంతంలో మేము చూస్తున్నాం. యాకోబుకి ఎప్పుడో బావిని తవ్వించి 100 సంవత్సరాల చరిత్ర నడిపించి ఈ ఒక్కదానిని మార్చడానికి తండ్రి ఇంత చరిత్ర మీరు నడిపించారంటే ఒక్క మనిషి మార్పు మీరు ఎంతగా తండ్రి ఎదురు చూస్తున్నారు. ఆశ్చర్యం. సువార్త చేస్తున్న మాతో మాట్లాడారు తండ్రి, సంఘముతో మాట్లాడారు. మా చుట్టూ అనేక వ్యభిచారులు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు తండ్రి. వారితో కలిసి కూర్చుని మాట్లాడి తండ్రి మా సహోదరులుగా వారిని మార్చాలన్న తండ్రి ఆ జ్ఞానం మాకు నేర్పించండి. తెలియకుండానే సంఘంలో కూడా తండ్రి 2 రకాల జీవితాలు గడిపే సమరయ స్త్రీ లాంటి వారు ఉన్నారు. వారమంతా పాపం చేసి ఆదివారం వచ్చి ప్రభురాత్రి భోజనం తీసుకుంటే సరిపోద్దులే అనుకునేవారు ఉన్నారు తండ్రి. అట్టి వారిని కూడా తండ్రి మార్చే ధన్యకరమైన వ్యక్తిత్వాన్ని, సత్యమును తండ్రి ఈ సంఘంలో స్థాపించండి తండ్రి. 9 సంవత్సరాల తర్వాత 10వ సంవత్సరంలో తండ్రి ఆనందంగా అడుగు పెడుతున్న ఈ సంఘానికి బాధ్యతను మరింత బలోపేతం చేయండి తండ్రి. బాధ్యత లేనిది సంఘము కాదు, సత్యమును ఎరగని వారు సంఘము కాదు, సత్యముతో తండ్రి మనుషులు వైపుకు నడవని వారు సంఘము కాదు తండ్రి. ఒక్కరే కదా నిర్లక్ష్యం కాదండి, ఆ ఒక్కరు వెనకాల ఎంతమంది ఉన్నారో మాకేం తెలుసు దేవా తండ్రి. చరిత్రలో మేము చూస్తున్నాం తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి
వేదికలు ఎక్కి తండ్రి చెప్పాలన్న ఆతృత కాకుండా తండ్రి వేదికలు దిగి ఏకాంతంగా నలిగిపోతున్న అనేకులు చీకట్లో మగ్గిపోతున్న వారితో మనసు విప్పి మాట్లాడే ఓపికని దయచేయండి. గొప్ప సేవను జరిగిస్తున్నారు తండ్రి. ఇంకనూ తండ్రి ఈ సేవను వర్ధిల్లింప చేయండి. 10 కాదు తండ్రి, 20 కాదు, 30 కాదు, 40 కాదు, 100 ఏళ్ళు తండ్రి ఈ సంఘాన్ని వర్ధిల్లింప చేయండి. ఒక శతాబ్దపు కాలము తండ్రి ఈ ప్రాంతానికి తండ్రి ఈ సత్య సువార్తను అందించే కేంద్ర స్థాయిగా తండ్రి వీరు నిలబెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా తండ్రి దీన్ని బాధకు గురి చేసేవారు ఉంటే, ఇబ్బందులకు గురి చేసేవారు ఉంటే, శత్రువులుగా భావించి ఈ రోజుకి వారిని బాధ పెట్టేవారు ఉంటే వారిని క్షమించండి, మార్చండి. సత్యానికి ఎదురెళ్ళడం తండ్రి, సత్యం తండ్రి ప్రకటింపబడుతున్నప్పుడు తండ్రి దానికి ఎదురు నిలబడడం మంచిది కాదని వారికి నేర్పించండి. అలాగే తండ్రి స్థానిక దైవజనులతో పాటు వారి కుటుంబ సభ్యులను, వారి సంఘ విశ్వాసాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘంలో కేవలం ఇది సువార్థికుడు పని అని తండ్రి ఒక మొండి వైఖరి వాళ్ళని తీసివేయండి. నేను విన్నది బయటికి పోయి చెప్పాలన్న బాధ్యత తండ్రి వారికి నేర్పించండి. 10 ఏళ్ళు అయిపోతున్నాయి తండ్రి, ఇప్పటికీ బోధకుడు మాత్రమే చెప్పేలా ఉంటే తండ్రి సంఘము తండ్రి శ్రోతలు కాదు, సంఘము తండ్రి అది కేవలం కళ్యాణ మండపం కాదు. సంఘం అంటే తండ్రి విన్నదాన్ని బయటికి వెళ్ళి చెప్పడమే సంఘం యొక్క బాధ్యత. మారుతూ అనేకులను మార్చడానికి తండ్రి సంఘంలో ప్రతి ఒక్కరిని నాయకుడిగా మీరు నిలబెట్టండి. వేదిక మీద ఉన్న సేవకులు తండ్రి వారును సేవను జరిగిస్తున్నారు, వారి సేవను కూడా వర్ధిల్లింప చేయండి. ఈ పరిసర ప్రాంతాల్లో ఎందరైతే మారు మనసు లేక, ఎందరైతే నశించిపోతున్న తండ్రి ఆత్మల్లో ఉన్నారో వారందరినీ రక్షించే గొప్ప రక్షకులుగా వీరిని మలుచుకోండి. వారి సంఘాల్లో గొప్ప కార్యము జరిగించండి. వారి సంఘాల్లో పెను మార్పులు తీసుకురండి. నూతన ఆత్మను తండ్రి వారి జీవితాల్లో, వారి సంఘాల్లో తండ్రి బదిలీ చేయండి. అలాగే తండ్రి మమ్మల్ని శత్రులుగా భావించి ఈ రోజుకి మమ్మల్ని హేళన చేసి తండ్రి మా జీవితాన్ని లేకుండా చేయాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు క్షమించండి. తండ్రి ఈ వాక్యాన్ని విన్నవారిని ముఖ్యముగా తండ్రి మీరు పట్టుకోండి తండ్రి. కేవలం వచ్చాము వెళ్ళాము తండ్రి, మాకు ఈరోజు ఏదో మేము గడిపాము కనుక ఈ సమయమే మాకు దీవెన అనే ఒక తత్వాన్ని వారిలో తీసివేసి మాలో ఉన్న పాపాన్ని సమరయ స్త్రీ ఎలా అయితే ఒప్పుకొని అప్పుడు వెళ్ళి యేసుక్రీస్తు వారిని గురించి చెబితే మారారన్న ఆ తత్వం వారికి నేర్పించండి. మీ ప్రజలకు ఏ ఇబ్బందులు, ఏ సమస్యలోనో నాకు తెలియదు, ఏ కన్నీళ్ళు వారి జీవితాల్లో దోబూచులాడుతున్నాయి ఈ రోజుకి సభలో తండ్రి నాకు తెలియదు. వాటన్నిటిని మీ ప్రేమ చేత జయించే శక్తిని మీ బిడ్డలకు అన్ని విధాలుగా అన్ని విషయాలు మీకు అప్పగిస్తూ అన్ని విధాలుగా క్రీస్తున్నామని సమర్పిస్తున్నాము. ఆమేన్.